హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో బ్యాక్ నెక్ డిజైన్ ఎలా కట్ చేసుకొని కుట్టుకోవాలో చూపిస్తాను. ఆల్రెడీ నేను ఇక్కడ బ్యాక్ పార్ట్ లైనింగ్ కట్ చేసి మెయిన్ పార్ట్కి జాయింట్ చేసి పెట్టేశాను. బ్యాక్ పార్ట్ మొత్తం దీని పొడవు వచ్చేసి 14.7 ఇంచు బ్లౌజ్ పొడవు, అలాగే చెస్ట్ లూజ్ వచ్చేసి 10.7 ఇంచు, ఓకేనా. అలాగే నడుము లూజ్ వచ్చేసి 10.5 ఇంచు, కరెక్ట్గా 10.5 ఇంచు. అలాగే చంక రౌండ్ వచ్చేసి 6 ఇంచులు. ఓకే, షోల్డర్ దగ్గర నుంచి ఇలా 6 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని రౌండ్గా ఆర్మ్ షేప్ అనేది చేసుకున్నాను. షోల్డర్ వచ్చేసి 5.5 ఇంచు. ఈ విధంగా లైనింగ్ని కట్ చేసుకొని బ్యాక్ పార్ట్కి మెయిన్ పార్ట్ని జాయింట్ చేసి పెట్టుకున్నాను. ఈ విధంగా లైనింగ్ జాయింట్ చేయడమే కదా, అది నేను మీకు చూపట్లేదు ఇందులో. ఈ విధంగా లైనింగ్ జాయింట్ చేసి పెట్టుకున్న తర్వాత క్యాన్వాస్ తీసుకున్నాను 11 ఇంచు వెడల్పుతో. అలాగే పొడవు వచ్చేసి మీ నెక్ కంటే 1.5 ఇంచ్ కిందకి తీసుకోండి. నేను ఇక్కడ 12 ఇంచ్ తీసుకున్నాను. మన నెక్ వచ్చేసి 10 ఇంచెస్ అనమాట, 2 ఇంచ్ ఎక్కువ తీసుకున్నాను. ఓకే, మీరు కరెక్ట్ 1.5 తీసుకున్నా సరిపోతుంది అనమాట. ఇలాగా సగానికి మర్చుకోవాలి. నిలువులో సగంకి, ఈ విధంగా నిలువుని సగానికి మర్చుకోండి. మర్చుకున్న తర్వాత నెక్ వెడల్పు మనం నార్మల్గా 2.5 పెడతాం కదా క్యాన్వాస్తో, కాబట్టి 3 ఇంచులు తీసుకోవాలంటే క్యాన్వాస్కి చివరిగా కుడతాం కాబట్టి సరిపోతుంది కరెక్ట్గా. అలాగే నెక్ పొడవు వచ్చేసి 10 ఇంచులు డ్రా చేసుకుంటున్నాను. ఇక్కడ పైవైపు మనం 3 ఇంచులు పెట్టాం కాబట్టి కింది వైపు కూడా 3 ఇంచులుగా మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా స్ట్రైట్ లైన్ డ్రా చేసుకొని 3 ఇంచుల దగ్గర మార్క్ చేసేసుకోండి ఈ విధంగా. అలాగే మార్క్ చేసుకొని ఈ రెండింటిని ఇలా కలుపుతూ లైన్ డ్రా చేసేసుకోవాలి. ఈ విధంగా స్కేల్ ఉంటే మీకు ఇంకా ఈజీ అవుతుంది. ఓకేనా, స్కేల్తో లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం లీఫ్ నెక్ని డ్రా చేసుకుందాం. ఇలా కొద్దిగా 1/2 ఇంచు బయటికి వెళ్తూ ఇలాగా లీఫ్ షేప్లో డ్రా చేసేసుకోవాలి. ఈ విధంగా కొద్దిగా పాయింట్ చేసుకుంటూ డ్రా చేసుకున్నారంటే మీరు నెక్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఈ విధంగా పై నెక్లోకి కలిపేసుకోవాలి. కింది వైపు మాత్రమే షేప్ అనమాట. ఇక్కడ నుంచి చూడండి 4 ఇంచుల దగ్గర నేను ఈ షేప్ అనేది స్టార్ట్ చేశాను. మూల దగ్గర నుంచి ఇది చూడు 1/2 ఇంచు మాత్రమే బయటికి వెళ్ళాను అనమాట. మీకు ఇంకా డీప్ కావాలంటే ఇంకో 1/2 ఇంచు వరకు కూడా మీరు చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ నెక్ దగ్గరికి 1.5 ఇంచు కరెక్ట్గా ఇదే పాయింట్ నుంచి కరెక్ట్గా డ్రా చేసుకోవాలి. నెక్ పాయింట్ దగ్గర కరెక్ట్ టేప్ పెట్టేసి 1.5 ఇంచు దగ్గర పాయింట్ చేసుకుంటూ నెక్ వెంబడి మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం పై వరకు కూడాను 1.5 ఉండేలాగా మార్క్ చేసేసుకోండి. ఈ విధంగా ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ పాయింట్స్ని కలుపుతూ ఈ విధంగా మార్క్ చేసేసుకోవాలి. ఇలాగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పైవైపు ఒక 1/2 ఇంచ్ ఇట్లాగా స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోండి. నెక్ వెడల్పు అనేది పోకుండా అక్కడ మనం కట్ చేయకూడదు అనమాట. ఆ 1/2 ఇంచు ఇప్పుడు అవుట్ లైన్ కట్ చేసుకుందాము. ఈ విధంగా కరెక్ట్ పాయింట్లోనే కట్ చేసుకోవాలి. మనం బయటకి లోపలికి వెళ్ళకుండా కరెక్ట్ పాయింట్లో కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి పైన 1/2 ఇంచ్ మార్క్ చేసాం కదా, అక్కడ కట్ చేసుకోండి. ఇక్కడ మనకి క్యాన్వాస్ మీకు కదులుతుంది అంటే మధ్యలో పిన్ చేసేసుకొని కట్ చేసుకోండి నెక్ని, లేకుంటే కొంచెం అటు ఇటు అయ్యే ఛాన్స్ ఉంటుంది. దానికోసం ఇలా పట్టుకొనైనా కట్ చేయొచ్చు, లేకపోతే పిన్ చేశారంటే అస్సలు కదలకుండా ఉంటుంది సెంటర్లో. ఈ విధంగా కరెక్ట్ నెక్ తీసేసుకున్న తర్వాత సెంటర్లో ఘాట్ పెట్టుకోండి. ఇప్పుడు దీన్ని ఆపోజిట్ కలర్ క్లాత్ తీసుకొని దీనికి ఒకవైపు గమ్ అనేది ఉంటుంది, ఆ గమ్ము క్లాత్ వైపు పెట్టేసి ఈ విధంగా ఐరన్ చేసుకోవాలి. లైట్గా ఇలా పెట్టేసుకొని కరెక్ట్గా ఈ క్లాత్ పైన ఐరన్ చేసేసుకోవాలి. ఐరన్ చేసుకున్న తర్వాత మనకి కొద్దిగా అతుక్కునింది, ఇక్కడ చాలా గమ్ లేదు, దీనికి లైట్గా అతుక్కునింది. ఎడ్జెస్లో ఈ విధంగా ఫోల్డ్ చేసేసి కుట్టుకోవాలి. కరెక్ట్గా క్యాన్వాస్ వరకు మాత్రమే ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. క్యాన్వాస్ని మడవకూడదు. క్యాన్వాస్ దగ్గరగా ఈ క్లాత్ని మడిచేసి చివరగా కుట్టు అనేది వేసుకోవాలి. ఈ విధంగా ఈ మూలకు వచ్చిన తర్వాత పర్ఫెక్ట్గా మూల వచ్చేలాగా పట్టుకొని ఫోల్డ్ చేసేసుకోవాలి. ఈ విధంగా ఇలాగే మొత్తం నెక్ వెంబడి ఫోల్డ్ చేసుకొని చివరగా కుట్టు వేసుకోవాలి. ఇక్కడ పైవైపు లూజ్ రాకుండా చెక్ చేసుకొని లైన్ డ్రా చేసుకోవాలి. తర్వాత పైవైపు ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, దీన్ని సమానంగా కట్ చేసుకోండి క్యాన్వాస్తో సమానంగా. ఇక్కడ కూడా మనకి ఒక లైన్ డ్రా కుట్టుకోవాలి. ఒక కుట్టు అనేది కుట్టుకొని సెంటర్ ఈ విధంగా ఘాట్ పెట్టుకోండి. ఇలాగా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం మెయిన్ పార్ట్ని తీసుకోవాలి. మెయిన్ పార్ట్ని లైనింగ్ వైపు తీసుకోవాలి. మెయిన్ వైపు కాకుండా లైనింగ్ వైపు తీసుకొని దీన్ని సమానంగా ఇట్లాగా మడుచుకోవాలి. మడుచుకొని సెంటర్కి ఘాట్ పెట్టుకోవాలి.
అలాగే బ్యాక్ పార్ట్ని కూడా సమానంగా మడుచుకొని మార్కర్ తీసుకొని సెంటర్ లైన్ని ఒకసారి డ్రా చేసుకోవాలి. ఇది వచ్చేసి మనం ఇప్పుడు నెక్ డిజైన్ పెడుతున్నాం కదా, సెంటర్ లైన్ మనకు కరెక్ట్గా తెలియడం కోసం ఈ విధంగా మార్కర్తో ఇట్లాగా పైవైపున ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇది మనకి సెంటర్ లైన్ అన్నట్లుగా గుర్తుగా ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. తర్వాత ఈ ఘాట్ ఉంది కదా, సెంటర్ ఘాటు, షోల్డర్ ఘాట్ సెంటర్కి కరెక్ట్గా ఉండేలాగా పెట్టేసుకోవాలి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మనకి కదలకుండా పిన్ చేసుకోవాలి. ఎన్ని వీలైతే అన్ని పిన్స్ చేసేసుకోవాలి. ఈ విధంగా ఫస్ట్ షోల్డర్కి స్ట్రైట్గా ఉండేలాగా ఈ నెక్ పీస్ని పెట్టుకున్న తర్వాత పిన్ చేసేసుకోండి. కింది వైపు కూడా కరెక్ట్ మూలా పాయింట్ లైన్ పైన వచ్చేలాగా పెట్టుకోవాలి. తర్వాత మనకు కావాల్సిన పిన్స్ ఇందులో చేసేసుకోవచ్చు, ఎందుకంటే కదలకుండా నెక్ కరెక్ట్గా కూర్చోవడం కోసం ఈ విధంగా పిన్ చేసేసుకోండి. ఇప్పుడు క్యాన్వాస్కి చివరిగా కుట్టు వేసుకోవాలన్నమాట. క్యాన్వాస్ పైన మాత్రం జస్ట్ కుట్టు పడాలంతే, మరి అలాగని పావించి వెళ్ళకూడదు, హాఫ్ ఇంచ్ అస్సలే వెళ్ళకూడదు. నెక్ వెంబడి కరెక్ట్గా కుట్టుకొని రావాలి. క్యాన్వాస్ పైన ఎడ్జ్లో కుట్టుకోవాలన్నమాట. అప్పుడే మనం డ్రా చేసిన నెక్ కరెక్ట్గా వస్తుంది, వెడల్పు కూడా ఎక్కువ అవదన్నమాట. కరెక్ట్గా నెక్ అనేది వస్తుంది. 6 ఇంచుల వెడల్పుతో నెక్ కరెక్ట్గా వస్తుంది అన్నమాట. ఈ విధంగా పై వరకు కూడా కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత లోపల వైపున పావించు మాత్రమే క్లాత్ ఉంచేసి నెక్ వెంబడి ఇలాగా కట్ చేసేయాలి. ఎక్స్ట్రా క్లాత్ అంతటిని కట్ చేసుకోవాలి. ఈ విధంగా మన ఆపోజిట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి ఈ క్యాన్వాస్ పీస్ని పైకి టర్న్ చేస్తున్నాం అనమాట. ఇదే విధంగా మీరు రౌండ్, స్క్వేరు ఏ షేప్లో అయినా ఆపోజిట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి ఫోల్డ్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా లోపల నెక్ని కట్ చేసుకున్న తర్వాత లోపల వైపు నీట్గా ఫోల్డ్ అవ్వడం కోసం చిన్న చిన్న ఘాట్లు పెట్టుకోవాలి. ఈ మూల అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలి. కరెక్ట్ షేప్ ఉంది కదా మనకి లీఫ్ షేపు, అక్కడ మనం కరెక్ట్గా ఘాట్ పెట్టుకోవాలి. దారం కట్ కాకుండా పెట్టుకోవాల్సి ఉంటుంది మీరు ఇవన్నీ కూడాను. ఇలా పెట్టుకున్న తర్వాత ఇలాగ లోపలికి ఫోల్డ్ చేసి నెయిల్తో ఒకసారి టైట్గా ప్రెస్ చేసేసుకోండి. ఇది లైనింగ్ వైపు నుంచి మెయిన్ వైపుకి టర్న్ చేస్తున్నాం కాబట్టి లైనింగ్ క్లాత్ అస్సలు బయటికి కనిపించకూడదు. కాబట్టి ఒకసారి నెయిల్తో టైట్గా ప్రెస్ చేసేసుకొని ఇలా పైవైపుకి ఇలా టర్న్ చేసుకుంటే టర్న్ అయిపోతుంది. కానీ మనం ఒకసారి ఐరన్ చేసుకొని కుట్లు అనేది వేసుకోవాలి. ఐరన్ చేసుకుంటే కూడా నీట్ ఫినిషింగ్తో వస్తుంది ఇది. ఓకేనా? ఐరన్ చేసుకొని ఒకసారి మిగతా డిజైన్ అనేది కుట్టుకుందాం. ఈ విధంగా ఐరన్ చేసుకున్న తర్వాత చూడండి నీట్గా బయట వైపుకి ఫోల్డ్ అయిపోయింది కదా. ఇప్పుడు పోట్లీ బటన్స్ని రెడీ చేసుకోవాలి. ఈ విధంగా పోట్లీ బటన్ కోసం 2 ఇంచు వెడల్పు ఉన్న పీస్ తీసుకొని సెంటర్లో థర్మాకోల్ బాల్ని ఈ విధంగా పెట్టేసి టైట్గా పట్టుకున్న తర్వాత సేమ్ కలర్ దారం తీసుకోవాలి. దారం తీసుకొని ఈ విధంగా టైట్గా పోట్లీ లాగా చుట్టేసి ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు టైట్గా చుట్టుకున్న తర్వాత ఇలాగా 2 సార్లు నాట్ వేసేసుకోండి. ఈ విధంగా నేను అన్ని పోట్లీ బటన్స్ని రెడీ చేసి పెట్టుకున్నాను అన్నమాట. ఇప్పుడు వచ్చేసి పోట్లీ బటన్స్ని పెట్టడం కోసం పాయింట్ చేసుకోవచ్చు మీరు ముందే 1.5 ఇంచ్, కానీ మీకు ఎంత దగ్గరగా కావాలనుకుంటే అంత దగ్గరగా. నేను ఇక్కడ 1.5 ఇంచ్ పాయింట్ నార్మల్గా అందాజాగా వేసేసాను. మీరు టేప్తో కొలుచుకొని వేసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఈ విధంగా నేను నెక్ కిందన 1.5 నుంచి స్టార్ట్ చేశాను అనమాట. షోల్డర్ జాయింట్ వస్తుంది అక్కడ నుంచి, కాబట్టి 1 ఇంచ్ కింద వరకు స్టార్ట్ అవుతుంది అనమాట పోట్లీ బటన్ అనేది. ఈ విధంగా నేను మార్కింగ్ ఎలా వేసుకోవాలో కూడా చూపిస్తాను. ఈ బటన్ తర్వాత మీకు మార్కింగ్స్ వేసుకునే వాళ్ళు అలా వేసుకోవచ్చు. మీరు ముందే మార్క్ చేసుకుంటే కరెక్ట్గా ఆ పాయింట్లో మీరు కుట్టడం ఈజీ అవుతుందన్నమాట. ఇలాగా పోట్లీ బటన్ పెట్టినప్పుడు అది బయటికి రాకుండా మీరు ఫింగర్తో ప్రెస్ చేస్తూ ముందుకి క్లాత్ని పుష్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇలాగా పోట్లీ బటన్ దగ్గర నుంచి ఇంకొక బటన్ దగ్గరికి 1.5 ఇంచ్ గ్యాప్ ఉండేలాగా పెట్టేసుకొని కుట్టుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకుంటే ముందుగానే ఆ పాయింట్ దగ్గర కరెక్ట్గా మీరు ఈ విధంగా పోట్లీ బటన్ పెట్టేసుకోవచ్చు అనమాట. పోట్లీ బటన్ పెట్టిన ప్రతిసారి చూడండి మీరు ఒక ఫింగర్తో దాన్ని దగ్గరగా నెక్ దగ్గరగా ఇలా పట్టుకొని కుట్టుకోవాలి. లేదంటే అది బయటకు వచ్చేసి థ్రెడ్స్ అవి కనిపిస్తూ అంత నీట్ ఫినిషింగ్తో ఉండదన్నమాట. ఈ విధంగా అలాగే మూల వచ్చేపాటికి సెంటర్లో ఒకటి పెట్టేసుకుందాము. మూల కరెక్ట్గా పోట్లీ బటన్ వచ్చేలాగా చూసుకోండి. ఓకేనా? ఈ విధంగా
అప్పుడే మనకి నెక్ షేప్ చేసుకున్నాం కదా సెంటర్లో మూల పాయింట్, అక్కడ పోట్లీ బటన్ వస్తే మనకి నీట్ ఫినిషింగ్తో ఉంటుంది. ఇటువైపు కూడా అంతే 1.5 ఇంచ్ 1.5 ఇంచ్కి మార్క్ చేసేసుకోండి. ముందుగానే ఈ విధంగా మార్క్ చేసేసుకొని పెట్టేసుకోండి మొత్తం నెక్ అంతటికి కూడాను. ఇదే విధంగా ఈ విధంగా నెక్ మొత్తం కూడా నేను పోట్లీ బటన్స్ కుట్టుకున్నాను. ఇలాగా సింపుల్గా మీరు ఇదే మాదిరి స్క్వేర్ నెక్, స్టార్ నెక్, ఏ నెక్కైనా ఇలా క్యాన్వాస్ని ఆపోజిట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి ఫోల్డ్ చేసి కుట్టుకోవచ్చు. పోట్లీ బటన్స్ ఇంకా దగ్గరగా కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట. దీనికి లేస్ అది యాడ్ చేసినా కూడా ఇంకా చాలా అందంగా ఉంటుంది. నేను లేస్ యాడ్ చేసిన పిక్చర్ యాడ్ చేస్తున్నాను. ఓకేనా, ఈ విధంగా లేస్ అనేది యాడ్ చేసుకున్నామంటే ఇంకా నెక్ మనకి చాలా అందంగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.